హలో ఫ్రెండ్స్, ఏదో తేడాగా ఉంది. అవర్ ఫస్ట్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ వినాయక. మన హైదరాబాద్లో తెలిసిందే కదా, వినాయక చవితి అంటే మామూలుగా ఉండదు. యాక్చువల్లీ ఇది 2 days ముందు మేము వినాయకుడు తీసుకురావడానికి వెళ్ళాము. ఈ పిల్ల బచ్చాలని చూసా భలే అనిపించింది. వాళ్ళు కూడా అంటే గణేష్ని తీసుకురావడానికి వెళ్తున్నారు. ఈ వైట్ షర్ట్ వాడైతే వాడు చాలా ఎగ్జైట్ అవుతాడు, అంటే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. మేము డెకార్ అవన్నీ తీసుకురావడానికి వెళ్తున్నాము, అండ్ వినాయకుడు కూడా. సో ఫస్ట్ బేగం బజార్ వెళ్ళి అక్కడ కొన్ని డెకార్ ఐటమ్స్ అన్నీ షాప్ చేసామన్నమాట. ఇది లైక్ జై అంబే డెకార్ అని. ఎవ్రీ టైం నేను ఎప్పుడు వెళ్ళినా ఇక్కడే తీసుకుంటా. అంటే వీళ్ళ దగ్గర ఏదో ప్రమోషన్ అలా అని కాదు, కానీ వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ ఉంటాయి. నాకైతే చాలా నచ్చుతాయి. అంటే ప్రీవియస్గా కూడా నేను ఆఫీస్కి కానీ కొన్ని ఇంట్లోకి కూడా ఇక్కడే షాప్ చేస్తా. అంటే నాకు చాలా మంచి మంచి కలెక్షన్స్ అనిపిస్తుంది. ప్రైస్ అంటే నేను వేరే షాప్స్లో ఏం కంపేర్ చేయలేదు, బట్ హోల్సేల్ ప్రైజెస్ అనే ఉంటాయి. కానీ నాకైతే ఇక్కడ కలెక్షన్ అయితే చాలా చాలా నచ్చుతుంది. సో ఇక్కడికి వెళ్ళి మేము డెకార్ అంతా షాప్ చేసామన్నమాట. అంటే గర్ల్స్ ఎప్పుడు మేకప్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఉంటారు, భయపడకండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. అంటే బేసిక్గా నేను వెళ్ళే స్టోర్లో నాకు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనిపిస్తాయి, మరీ ఓవర్ ప్రైస్ అయితే అనిపించదు. అక్కడ ఉన్న కలెక్షన్స్కి కంపేర్ చేస్తే నాకైతే చాలా రీజనబుల్ అనిపిస్తుంది ప్రైస్ అయితే. అండ్ కొన్ని థింగ్స్ క్లాత్స్ అండ్ ఆల్ మేము ఇంకా వేరే షాప్స్లలో తీసుకున్నాము. ఆ రోజు వెదర్ అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు చాలా క్లౌడీ ఉండే, అండ్ రిటర్న్లో ఫుల్ వర్షం ఇంకా. సో డెకార్ ఐటమ్స్ తీసేసుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాం. మళ్ళీ నైట్ అరౌండ్ 10 అలా మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఫుల్ చల్ల ఉండే వెదర్. ఇంకా బైక్ మీదనే వెళ్ళిపోయాము, ఎందుకంటే ట్రాఫిక్ అదంతా ఉంటుంది కాబట్టి బైక్ మీదనే వెళ్ళిపోయాము. యాక్చువల్లీ ఇక్కడ మేము అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. యాక్చువల్లీ ధూళిపేట వెళ్దాం అనుకున్నాం, బట్ అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉందని హరి ఇక్కడ తీసేసుకుందాం అన్న తర్వాత సో మేము ఇక్కడ హరి కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఈవినింగ్ వెళ్ళినప్పుడు ఫుల్ వర్షంలో తడిచిపోయాం. సో ఇప్పుడు కూడా ఆల్రెడీ వర్షం కొంచెం పడుతుంది. మేము ఇక్కడ హరి కోసం వెయిట్ చేస్తున్నాము. సో మీన్వైల్ అక్కడ కాఫీ షాప్ ఉంటే కాఫీ తాగాము. హలో, గుడ్ మార్నింగ్. సో ఇట్స్ డే 2. సో ఈరోజే ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకుంటే సో నాకు రేపు కొంచెం ఫ్రీ ఉంటుంది. నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళి అక్కడ డెకార్ అవన్నీ చేసేసుకొని రేపు మార్నింగ్ అనుకుంటున్నాం పూజ. సో చూడాలి ఎలా అవుతుందో. సో ఇప్పుడైతే క్విక్గా రెడీ అయిపోయి ఫాస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో జనరల్గా బేసిక్ స్కిన్ రొటీన్ అయితే డాక్టర్ షీత్ వాళ్ళ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ప్రజెంట్ అయితే అదే యూజ్ చేస్తున్నా. దాని మొత్తం మాయిశ్చరైజర్ జస్ట్ లైక్ మస్కారా. సో దిస్ వినాయక చవితి ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. అంటే అన్ని పనులు ఆల్మోస్ట్ లైక్ అంటే స్టార్టింగ్ టు ఎండ్ అన్ని పనులు నేనే చేసుకుంటున్నా. సో మమ్మీ డాడీ ఇక్కడ లేరు కాబట్టి సో ప్రతిదీ నేనే చేసుకోవాలి. సో చేసుకుంటున్నా కూడా. సో ఇట్స్ వెరీ స్పెషల్. అయితే నేను ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ ఈరోజు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద వర్క్స్ ఫినిష్ చేసుకుంటే నాకు రేపు మార్నింగ్ కొంచెం బర్త్డే ఉండదు. సో అన్నీ ఈరోజే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. దెన్ ఫైనల్ ఫినిషింగ్ విత్ బింది. ఫాస్ట్గా హెయిర్ అంతా డ్రై చేసేసుకొని ఆఫీస్కి స్టార్ట్ అయిపోతా. యాక్చువల్లీ డ్రెస్ తీసుకున్నప్పుడు నాకు అంతగా నచ్చలేదు, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను వేసుకుంటున్నా అండ్ నాకు నచ్చింది. అంటే చాలా క్లాసీగా ఉంది, బాగుంది. అండ్ ఇంకొకటి, నైట్ నేను అసలు వీడియోస్ తీసుకోలేదు.
అగైన్ మళ్ళీ వర్షం పడింది. సో నేను అంత వీడియో తీసుకోలేదు. సో ఆఫీస్కి వచ్చేసాం. ఇక్కడ ఈ ప్లేస్లో మేము గణపతిని ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ సోఫాస్ కొంచెం తీసేసాము. సో అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము. సోఫాస్ అనేవి మేము ఆ కార్నర్లో వేద్దాం అనుకుంటున్నాం. ఏదైతే ఆ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయో అక్కడ బ్యాక్గ్రౌండ్లో వేద్దాం అనుకున్నాము. సో ఇటు సైడు దేవుడిది బ్యాక్డ్రాప్ వేసి ఇక్కడ గణపతి పెడదామని అనుకున్నాం అనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా మేము ఇలాగే మేమే చేసేసుకున్నాం డెకార్. బట్ లాస్ట్ ఇయర్ నేను లేను. యాక్చువల్గా అంత డెకార్ అంతా అయిపోయింది కానీ ఫెస్టివల్ రోజు లేను. బట్ ఈసారి ప్రతిదీ అంటే దగ్గరుండి అన్నీ చేసేసుకొని శ్రవణ్ ఉంటాడు. సో తను కూడా ఎంటైర్ థింగ్స్కి నాకు చాలా హెల్ప్ చేస్తాడు. సో నాకు ఈసారి ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్తో వెళ్ళాలి అనిపించింది. సో అందుకే ఇలా ప్లాన్ చేసాం. సో గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ లైక్ విత్ మెరూన్ గార్లాండ్స్, అంటే ఆ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి కదా అని సో ఇలా ట్రై చేసామన్నమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. సో సోఫాస్ అనేది మేము ఇలా ప్లేస్ చేసాం. బేసిక్గా నాకు ఇదే నచ్చింది, అంటే ముందు కంటే. సో ఈ ప్లేసింగ్ అయితే నాకు చాలా నచ్చింది, అంటే సోఫాస్. సో నా స్టూడియో వచ్చేసి కుషాయిగూడలో అనమాట. సో కుషాయిగూడలో ఏ ఫెస్టివల్ అయినా ఫుల్ జాతర ఉంటుంది. సో మీరు చూడొచ్చు అసలు ఎంత క్రౌడ్ ఉంటుంది అంటే అసలు లిటరల్గా చెప్పలేం. ఇంకా ఫెస్టివల్స్ అప్పుడైతే ఇంకెక్కువ ఉంటుంది. సో నాకైతే అసలు ఎవ్రీ ఫెస్టివల్ ఈజ్ లైక్ చాలా చాలా అంటే అసలు డిఫరెంట్ వైబ్ ఉంటుంది అనమాట. అంటే అక్కడ ఆ ఫెస్టివల్ అనే వైబ్ అంతా తెలుస్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ సెటప్ అదంతా. సో కుషాయిగూడ మార్కెట్ గణపతి అనమాట. సో అసలు ఈసారి చాలా క్లాసీగా అండ్ చాలా పెద్దగా చేస్తున్నారు డెకార్ అదంతా. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఇంకా అది ఫుల్ కంప్లీట్గా చేయలేదు, మేబీ తర్వాత చూడొచ్చు మనం. ఈసారి హైదరాబాద్లో ఆగమన్ అంటే వినాయకుడు తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా గ్రాండ్గా చేశారనమాట. అంటే చాలా వినాయకులు, అంటే మనం నిమజ్జనం అప్పుడు ఎలా చేస్తామో ఈవెన్ ఫస్ట్ స్టార్టింగ్ డేలో తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా చాలా గ్రాండ్గా చేశారు. అంటే బిఫోర్ ఇయర్స్ చాలా కొన్ని వినాయకులకే చేసేవాళ్ళు అనమాట. కానీ ఈసారి లైక్ అది చిన్నదా పెద్దదా అని కాదు, ప్రతి ఒక్కరూ ఆగమాన్ కూడా చేశారు. అట్లా ఉంటుంది మరి హైదరాబాద్ వాళ్ళతోని. యాక్చువల్గా మేము రేపు కావాల్సిన గ్రాసరీస్ ఇంకా ఫ్లవర్స్ అవన్నీ తీసుకోవడానికి వచ్చాము బయటికి. సో నైటే తీసి పెట్టేసుకుంటే మార్నింగ్ అంతా హడావిడి ఉండదు. అంటే ఎలాగూ ప్రిపరేషన్స్ అన్నీ నైట్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతే నెక్స్ట్ డేకి చాలా ఫ్రీ అయిపోతాం కదా, ఇంకా చాలా పనులు ఉంటాయి. సో అవన్నీ ఫ్రీగా చేసుకోవచ్చని మేము ముందు రోజే లైక్ డిమార్ట్లో కొన్ని అక్కడ కొన్ని క్వాంటిటీస్ చాలా ఎక్కువ అనిపించాయి. సో మళ్ళీ తర్వాత బయట అంటే నా స్టూడియో దగ్గరలో ఒక చిన్నదేం కాదు, చాలా పెద్ద స్టోరే ఉంటుంది, హోల్సేల్ స్టోర్ ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ అన్నీ అక్కడే తీసేసుకున్నా నేను. డిమార్ట్లో చాలా తక్కువ థింగ్స్ తీసుకున్నా, ఎందుకంటే అవి క్వాంటిటీ ప్యాక్డ్ ఉంటాయి కాబట్టి అవన్నీ అన్నెసెసరీ అనిపించింది అనమాట. సో ఇక్కడే అన్నీ తీసేసుకున్నా. సో పూజ థింగ్స్ ఆల్మోస్ట్ తీసేసుకున్నా. ప్లీజ్ తిట్టుకోకండి కింద పెట్టిన అది అని, అలా ఏం లేదు. ఆల్మోస్ట్ అంటే అంత క్లీన్డ్ ఫ్లోరే ఉంటుంది. సో కొన్ని పూజ థింగ్స్ తీసుకున్నాం, ఇంకా ఫ్లవర్స్ తీసుకోలేదు. ఆ ఫ్లవర్స్ తీసుకోవాలి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి. సో ఇప్పుడే వచ్చామన్నమాట. అన్నీ లైక్ గ్రాసరీస్, లైక్ పూజకి సంబంధించిన అన్నీ ఏమంటారు అవన్నీ తీసుకొని వచ్చాము. సో ఇంకొంచెం డెకార్ లెఫ్ట్ ఉంది, అది కొంచెం ఇప్పుడు నైటే ఫినిష్ చేసేసుకుంటే పొద్దున కొంచెం ఏం వర్క్ ఉండదు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడైతే కంప్లీట్ చేయాలి. అమ్మా టైం 1 o'clock అవుతుంది.
ఆల్మోస్ట్ అన్ని పనులు అయితే ఫినిష్ అయిపోయినాయి. కొన్ని చిన్న 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 పనులు ఉన్నాయి, అవి మాత్రం मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा మార్నింగే చేసుకోవాలి. ఫుల్ క్లీనింగ్ ప్రాసెస్ ఉంది. అఫ్కోర్స్ మార్నింగ్ వర్కర్ వస్తుంది క్లీన్ చేయడానికి, బట్ ఇంకా పూజ స్టఫ్ అదంతా సెగ్రిగేట్ చేసి పెట్టేసేయాలి. నో స్లీప్ నథింగ్. మళ్ళీ మార్నింగ్ ఈ పూజ. సో రేపు మార్నింగ్ మళ్ళీ నేను అన్నీ చూపిస్తాను. ఇప్పుడైతే మొత్తం ఇలా ఉంది చూడండి. అంటే నేను అనుకున్నా నైటే అన్ని పనులు ఫినిష్ చేసుకుందామని, బట్ అన్ని పనులు చూసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. చాలా పెండింగ్ వర్క్సే ఉన్నాయి. గుడ్ మార్నింగ్, విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ వినాయక చవితి. సో అందరూ బాగుండాలి. యాక్చువల్గా ఆఫీస్లో మార్నింగే అనుకున్నాం, బట్ పంతులు రావట్లేదు. సో ఇట్ పోస్ట్పోన్ టు ఈవినింగ్. యా, ప్రస్తుతానికైతే ఈవినింగ్ పూజ ఉంది కాబట్టి నేను కొంచెం ఫ్రీగా పనులు చేసుకోవచ్చు. యా, ఇప్పుడైతే ఇంట్లో పూజ చేసేసుకొని అన్ని ప్రిపరేషన్స్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతా. క్రాంతి అని తెలిసిన తను అనమాట. ఎవ్రీ టైం మేము అక్కడే ఫ్లవర్స్ తీసుకుంటాం. అండ్ దిస్ టైం అసలు అప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చారనమాట. అంటే స్టాక్ అయిపోయిందని. బంతిపూలు ఎంత బాగున్నాయి అంటే, బేసిక్గా నాకు చాలా పూలు అంటే చాలా పిచ్చి. నాకైతే అసలు చాలా బాగా అనిపించింది అనమాట అవి లైక్ పెట్టేటప్పుడు అదంతా. సో ఇక్కడ ఇంట్లో అయితే మొత్తం లైక్ అన్ని డోర్స్కి పెట్టేసా. కష్టజీవి. హలో, ఆల్ సెట్ టు గో. సో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోయా. యాక్చువల్గా చెప్పారు కదా, పంతులు గారు ఈవినింగ్ వచ్చారనమాట. ఆల్రెడీ అన్ని ప్రిపరేషన్స్ జరుగుతుంది, వాళ్ళు చూసుకుంటున్నారు శ్రవణ్ వాళ్ళు. సో ఇప్పుడే నేను అన్నీ లైక్ కుకింగ్ అనంతా ప్రిపేర్ చేసి ఏమేమి చేశానో మీ అందరికీ చూపిస్తాను. నేను పర్లేదు బానే వచ్చా ఇది పులిహోర ఎలా చేస్తారో చెప్పండి. సారీ ఫ్రెండ్స్, నాకు అసలు వీడియో తీయడానికి పాసిబుల్ కాదు. బేసిక్గా పంతులు పూజ టైంలో తీయనియలేదు, సో నేను అందుకే ఏం తీయలేదు వీడియోస్. సీ హియర్ ఈజ్ మై బుజ్జి కనిపాయ. అసలు ఎంత బాగున్నాడంటే అసలు లిటరల్గా మెయిన్గా అది ఏదైతే ధోతి ఉంటుందో అది చాలా బాగా డ్రేప్ చేశారు పంతులు. లిటరల్గా ఎంత క్యూట్గా కనిపిస్తున్నాడు తెలుసా వినాయకుడు. వచ్చిన వాళ్ళందరూ బాగుంది వినాయకుడు బాగుంది అని మా బొజ్జ కనిపైకి దిష్టి పెట్టేశారు. యాజ్ యూ సీ నిన్న నైట్కి ఇప్పటికీ చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంది. సో అన్నీ మొత్తం చేశాను. నేను వీడియోస్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే నాకు ఆ ఫుడ్ ప్రిపరేషన్ అంతా హడావిల్లో నేను వీళ్ళు ఇక్కడ నేను అక్కడ నేను అసలు చాలా వీడియోస్ నేను సో పూజ అయిపోయింది, వీళ్ళకి సర్వ్ చేశాను అనమాట. ఇంకా వీళ్ళు తినేస్తున్నారు. సో నేనేం చేశాను మీకు చూపిస్తా అన్నా కదా. ఫుడ్ అయితే అందరికి చాలా బాగా నచ్చింది. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. యాక్చువల్గా దేవుడిది మనం టేస్ట్ చేయము కదా, సో అన్నీ బాగా సెట్ అయినాయి అనమాట. వాళ్ళకి పెట్టేసా, వాళ్ళు తినేసారనమాట. సో నేను కొంచెం స్లో ఈటర్, సో వాళ్ళందరూ అయిపోయింది, నేను మెల్లిగా తింటున్నా. అండ్ మోరోవర్ నేను అంతసేపు కిచెన్లో కుక్ చేసా కదా, సో నేను తినడం అనేది కొంచెం టాస్కే, బట్ ఇట్స్ ఓకే. ఇంకా దేవుడి ప్రసాదం కాబట్టి తినాలి, తప్పదు. సో రండి ఐ విల్ షో యూ కుషాయిగూడ వినాయకుడు. సో డెకార్ అంతా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా పండుగ రోజే తీసుకొచ్చారనమాట. పండుగ రోజు అది ఇప్పుడు అరౌండ్ 8 o'clock ఏమో. హియర్ కమ్స్ మై హీరో నిఖిల్ బండఫెల్లో. పూజ అయితే చాలా బాగా జరిగింది. అంటే ఆ 2-3 days తిరిగిన శ్రమ అంతా ఆ పూజలో అసలు ఏం తెలియలే, అంత బాగా అనిపించింది. ఆ ఎంటైర్ వైబ్ ఎవ్రీ టైం ఆఫీస్లో ఏ పూజ అయినా కూడా మేము స్పెషల్గా చేసుకుంటాం కాబట్టి అసలు చాలా మంచి వైబ్ అనిపిస్తుంది. సో
ఈ వినాయక చవితి అందరికీ ఒక మంచి హ్యాపీనెస్ తీసుకురావాలని ఆ గణపయ్యకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సారీ, నాకు అసలు పూజ టైంలో అదంతా నాకు అసలు అదంతా నాకు వీడియోస్ తీయడానికి పాసిబుల్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ వాట్ అవర్ ఎంటైర్ సెటప్ అనమాట. సో ఇలా ప్లాన్ చేసాము. నాకైతే అసలు ఆ ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ కానీ మా బుజ్జ గణపయ్యకి అది అసలు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో నేను ఇవాళ ఏమేమి చేశా అన్నవన్నీ చూపిస్తా. సో ఇక్కడ అవి గారెలు, ఇది వచ్చేసి శనగలు అండ్ పులిహోర, ఇది పులిహోర అండ్ నెక్స్ట్ దద్దోజనం. యాక్చువల్లీ ఫస్ట్ టైం ట్రై చేసా, కానీ ఇట్ కేమ్ అవుట్ రియల్లీ వెల్ అనమాట. సో నాకంటే ఎక్కువ తినవాళ్ళు చెప్పినారు. సో దిస్ ఇస్ స్వీట్. సో యాక్చువల్లీ ఆఫీస్లో మొత్తం అంటే కొంచెం మెయిన్గా ఆ స్టూడియో స్పేస్ ఏదైతే ఉందో ఫుల్ ట్రెడిషనల్ స్పేస్ లాగా అయిపోయిందనమాట. సో తర్వాత సో పూజ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మాకు తెలిసిన అన్న వాళ్ళవి జస్ట్ గణపతి చూడ్డానికి అలా వెళ్ళాము. ఎందుకంటే ఆల్మోస్ట్ 7:30, 8 వరకు పూజ మేము తినడం అదంతా కంప్లీట్ అయిపోయింది. సో జస్ట్ అలా అన్ని వినాయకులు చూసేసి ఇంకా నేను, నిఖిల్, శ్రవణ్ అలా జస్ట్ ఇంకా ఏం లేదు, అక్కడ నుంచి వెళ్ళిపోయామన్నమాట. సో అంతే, ఈ డే అయితే చాలా చాలా స్పెషల్గా ఉంది. చాలా బాగా జరిగింది పూజ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ సో హ్యాపీ. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాము. తెలిసిన ఆంటీ వాళ్ళు వస్తారంటే వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా వెయిట్ కాదు, నాకు లిటరల్గా నేను ఇంకా అయిపోయింది నా పని, అస్సలు ఓపిక లేదు. లిటరల్గా నేనైతే ఇంకా నిద్రపోయినా అనమాట. అస్సలు నా పరిస్థితి ఎట్లుండే అంటే మార్నింగ్ ఎప్పుడో యాక్చువల్లీ 2-3 డేస్ నుంచి తిరగడం అవుతుంది కాబట్టి నాకు అసలు ఓపిక లేదు. ఫోన్ ఇచ్చాము కదా అని ఏది పడితే అదే షూట్ చేస్తారనమాట. ఆఫ్టర్ ఏ లాంగ్ డే ఇప్పుడే వచ్చా ఇంటికి. పూజ కూడా చాలా బాగా జరిగింది. సో ఫర్దర్గా కూడా నా వీడియోస్ చూడాలి అన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫస్ట్. సో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నాకు ఈ వీడియోస్ ఇవన్నీ అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. సో వినాయక చవితి కదా అని ఫస్ట్ టైం నేను స్పెషల్గా ఈ వీడియో చేశాను అనమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. చలో బాయ్.